జీవించబోతున్నావు దేవుని యొక్క కృప కలిగిన హస్తములో. ఎప్పుడు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇది ప్రవచన వాక్యము. ఏమంటున్నాడంటే రాబోయే ఉగ్రత దినాలు. ప్రభువు 11వ వచనములో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నా. ఆయన త్వరగా వచ్చినప్పుడు ఏం సంభవించబోతుందంట? మహా ఉగ్రత సంభవించబోతుందంట. ప్రియ సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ 2014 మొదటి దినమున దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ప్రభువా, ఏంటి నా జీవితము? ఆ ఉగ్రత దినములో నేను తప్పించబడాలి, కాపాడబడాలి అంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో చూస్తున్న మాట ఏంటంటే నా వాక్యము నువ్వు గైకొనినందున. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు తప్పించబడుతూ ఉన్నావు? ఎప్పుడు నువ్వు విడిపించబడుతున్నా? ఎప్పుడు ఆయన కాపుదలలోకి నువ్వు వెళ్తున్నావు? మనల్ని మనము పరీక్షించుకుందాం. ఈ దినము దేవుని కాపుదల సంవత్సరము. ఎందుకంటే ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ దినాలు దగ్గర పడుతున్నాయి. నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఇది ప్రవచన వాక్యం. ఇది నేను త్వరగా